అమెరికాలో హిందూ ఫోబియా అట. అగ్రరాజ్యంలో హిందూ ఆధిపత్యం పెరుగుతోందని 100కు పైగా హక్కుల సంఘాలు ఆందోళన. పలు కీలక తీర్మానాలకు ఆమోదం. ప్రజాస్వామ్యానికి పెను ముప్పని, భారత్కు ఇబ్బంది అని హెచ్చరికట. ఆ సంఘాలు తీర్మానాలు చేసినాయట. హిందుత్వ సహా రాజకీయాల్లో ద్వేషం ఏ రూపంలో ఉన్నా సహించరాదు. హిందూ ఆధిపత్య సిద్ధాంతాలపై అవగాహన పెంపొందించాలి. సరిహద్దులు దాటి విస్తరిస్తున్న హిందుత్వపై పోరాడాలి. ఇస్లామోఫోబియాను నిర్మూలించే క్రమంలో ప్రపంచవ్యాప్త ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలి. అమెరికాలో కుల వివక్షకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలి. మోదీ హయాంలో మానవ హక్కులు, ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న అమెరికా ప్రభుత్వం పిలుపునకు మద్దతు ఇవ్వాలి. అగ్రరాజ్యం అమెరికాలో చాప కింద నీరులా హిందూ ఆధిపత్యం పెరిగిపోతోందని, ఫలితంగా ఇప్పటి వరకు అందరికీ అన్ని హక్కులు అనే విధానాన్ని అవలంబిస్తున్న దేశంలో హిందుత్వం పెరిగిపోతోందని హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినాయట. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా పరిణమించిందని పేర్కొనేయట. ఈ క్రమంలో చేయి కలిపి అమెరికాలో అందరికీ హక్కులు అనే విషయంపైన ఉద్యమించాల్సిన అవసరం ఉందని 100కు పైగా హక్కుల సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారట. ఈ మేరకు కొన్ని కీలకమైన తీర్మానాలు చేసినాయట. అమెరికాలో హిందుత్వ ఆధిపత్యం వివిధ అంశాల్లోకి చొచ్చుకుపోయింది. దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది అని హక్కుల సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. కొన్ని సంస్థలు, వ్యక్తులు అమెరికాలో హిందుత్వాన్ని పెంచి పోషిస్తున్నారని తెలిపారు. 20వ శతాబ్దం ప్రారంభంలో నాజీయిజం, ఫాసిజం, ఇతర జాతిపరమైన అణచివేత సిద్ధాంతాల నుంచి ప్రత్యక్ష ప్రేరణతో తొలిసారి వ్యక్తీకరించిన రాజకీయ భావజాలం ఇప్పుడు అమెరికాలో తీవ్ర ప్రభావం చూపిస్తోంది అని వక్తలు పేర్కొన్నారు. హిందుత్వ పెరుగుదల ప్రజాస్వామ్యంపై పెను ప్రభావం చూపిస్తుంది. న్యాయం, భావ వ్యక్తీకరణ వంటివి నియంత్రిస్తుంది. ఇది అమెరికాకే కాదు, భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి కూడా ఇబ్బంది అని వ్యాఖ్యానించినారట. సో అక్కడ ఈ మీటింగ్ జరిగిందట.